ఆశ పెట్టుకున్నాడు. ఎంత ఆశ తెలుసా, ఎంత ఆశ తెలుసా, ఒక అపారమైనటువంటి ఆశ. ఇక్కడ మీరు చూసినట్లయితే లేడి కాళ్ళ వలె, లేడి పిల్ల వలె ఉన్నాడు. అది ఏ విధంగా పరిగెడుతుందో, ఏ విధంగా అది ప్రయాసపడుతుందో, దుప్పి నీటి వాగుల కొరకు ఒక జింక ఎంతైతే ఆరాట పడుతుందో, అదే ఆరాటంతో సంఘం కొరకు యేసు ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించాలి ప్రేమైనటువంటి వారు, ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రేమైనటువంటి వాళ్ళారా. ఇప్పుడు షూలమ్మితి కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఇతను, సంఘము కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఇతను, సంఘ క్షేమము కొరకు, సంఘ ఆశ కొరకు, సంఘములో ఉన్నటువంటి ఎదుగుదల కొరకు ఆశతో వస్తున్నాడు. దేనికో తెలుసా, ఆ సంఘ క్షేమము కొరకు దేవుడు ఇష్టపడుతుంటే, యేసు ప్రభు సంఘము కొరకు అంత ఆశ పెట్టుకొని వస్తుంటే, అంత అపారమైనటువంటి విశ్వాసముతో వస్తుంటే, అంత ప్రేమ కలిగి వస్తుంటే, ఎక్కడికి? సంఘాన్ని కలుసుకోవడానికి. ఆశ పెట్టుకున్నారు సంఘం మీద. కానీ సంఘ పరిస్థితి ఎలా ఉండిపోయిందో తెలుసా? ఒక్కసారి చదవండి 13వ వచనం. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పెట్టి సువాసనిచ్చుచున్నవి. నా ప్రియురాలా, సుందరవతి, లెమ్ము రమ్ము అని మాట్లాడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, సంఘం మీద దేవుడు ఒక ప్రేమ పెట్టుకున్నాడు. ఆ ప్రేమ ఎంత కాన్స్టెంట్గా ఉందంటే అందులో ఏమాత్రము కూడా తప్పిదాలు లేవు. అర్థమవుతుందా? ఏమాత్రము కూడా తగ్గులు హెచ్చులు ఏమాత్రము లేవు. ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత, సంఘము కొరకు తన ప్రాణం ఇచ్చిన తర్వాత, ఆయన ఎంత తప్పు చేసినప్పటికీ నా సంఘము, ఎంత ప్రాధాన్యపడ్డ సంఘము, ఎన్ని అవమానాలు పొందిన సంఘము, ఏమాత్రము కూడా సంఘం మీద ఉన్నటువంటి ప్రేమ ఇంచు కూడా తగ్గలేదంట దేవుని మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా. ఈ పూట ఎవరైనా మనకి ఇష్టం లేనిది చేస్తే మనం ఏమంటాం? మనకి ఇష్టం లేనిది చేస్తే ఏమంటాం? ఇంకోసారి ఆ పని వాళ్ళకి అప్పగించాం, ఇంకోసారి ఆ పని వాళ్ళకి ఏమాత్రం కూడా ఇవ్వం, చేతికి అప్పగించాం. ఎందుకంటే ఆ బాధ్యత ఇచ్చినా కూడా కరెక్ట్గా నెరవేర్చలేకపోయారు. నెక్స్ట్ టైంకి మనం ఏమాత్రం నమ్మకం కోల్పోతాం, నమ్మకం ఏమాత్రం పెట్టుకోం. ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ పని చేయకపోయినా, ఒక డబ్బు ఇచ్చినప్పుడు కూడా తిరిగి ఆ టైంకి ఇవ్వలేకపోయినా కూడా, ఒక మానవుడు పెట్టినటువంటిది ఒకటేంటో తెలుసా? నమ్మకము లేనివాడు అని ముద్ర వేస్తాడు మానవుడు. హల్లెలూయా. ఏం వేస్తాడు? నమ్మకము లేనివాడా అని ముద్ర వేస్తాడు. ప్రియులారా, ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఏమో ఒక అపారమైనటువంటి ప్రేమ పెట్టుకున్నాడు సంఘం మీద. ఈ సంఘం ఏం చేస్తుందో తెలుసా? అంజూరపు చెట్లు పక్వానికి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. చలికాలం వదిలిపోయింది, వర్షాకాలం ఆగిపోయింది, ఇక రాదు వర్షం. ఇంతటి అద్భుతకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలతో ఉన్నప్పుడు ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? వర్షం వచ్చినంత సేపు ఏం చేస్తుందంటే రాకడ పాటలు పాడింది. వర్షం వస్తున్నప్పుడల్లా, చలికాలం ఉన్నప్పుడల్లా యేసయ్య రాకడ పాటలు పెట్టుకొని తింటుంది, యేసయ్య రాకడ పాటలు పాడింది, యేసయ్య రాకడ వర్తమానాలు విన్నది, యేసయ్య రాకడ ప్రసంగాలు చేసింది. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? చలికాలంలో. ఎప్పుడు? వర్షం పడే టైంలో. ఇప్పుడు వర్షం ఆగిపోయింది, చలికాలం ఆగిపోయింది. ఇప్పుడు పరిస్థితి అంతా కూడా దేవుని చేతులకు వెళ్ళిపోబోతుంది. ఇక యేసు ప్రభు రాబోతున్నాడు, యేసు ప్రభు మేఘాల పైన రాబోతున్నాడు. సంఘము కొరకు తన భార్యగా చేసుకొనడం కొరకు యేసు ప్రభు వస్తూ ఉంటున్నప్పుడు, చలికాలం అంతా అయిపోయినప్పుడు, వర్షం ఇక రాదు, ఇక ఆపబడ్డది వర్షం అన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు అంటున్నాడు, షూలమ్మితి అంటుంది, షూలమ్మితితో దేవుడు అంటున్నాడు, సొలొమోను అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ప్రియురాలా, షూలమ్మితి, లెమ్ము రమ్ము అని పిలుస్తుంది. చూడండి, ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. లెమ్ము అన్నప్పుడు అక్కడ పరిస్థితి ఏమన్నట్టు అర్థం? కూర్చుంది. పడిపోయిన పరిస్థితిలో ఉంది షూలమ్మితి.
సంఘము పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండిపోయి ఆశతో వచ్చాడు దేవుడు. ఆశతో వచ్చాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఆశతో ఆకలి తీర్చుకుందామని వచ్చాడు. కానీ అంజూరపు చెట్ల దగ్గర ఏమున్నాయంట? కాయలు లేవు. అయ్యో, చలికాలం ఉన్నప్పుడు బాగానే ఉన్నావు కదా, వర్షాకాలం వచ్చినప్పుడు బాగానే ఉన్నావు కదా, అయ్యో రాకడ పాటలు పాడావు, అయ్యో రాకడ వర్తమానాలు విన్నావు, అయ్యో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నావు, అద్భుతమైనటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావు, అద్భుతమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నావు, మరి ఏమైంది ఇప్పుడు? లే అని పిలుస్తున్నాడు దేవుడు సంఘాన్ని. ఒకసారి ఆలోచన చేయాలి ప్రేమైనటువంటి వాళ్ళారా. లెమ్ము అంటున్నటువంటి ఆ అంశాన్ని పట్టుకున్నట్లయితే ఈ పూట అక్కడ పరిస్థితి ఏంటంటే కూర్చొని ఉంది సంఘం, పడిపోయింది సంఘం. ఈ పడిపోయినటువంటి అనుభవంలో సంఘం ఉండిపోయింది. ఒకప్పటిలాగా సంఘం లేదు. ఆశతో వచ్చాడు, దూరం నుండి వింటున్నాడు. అయ్యో నన్ను పిలుస్తుంది సంఘం అని, అయ్యో నా మీద ప్రేమ పెంచుకుంటుంది అన్నాడు, అయ్యో నా మీద ఎంతో విశ్వాసాన్ని పెట్టుకుంది, అయ్యో నా మీద ఆదరణ కలిగించే మాటల చేత రా 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 అని సంఘము నన్ను పిలుస్తుంది అని ఆశతో వచ్చే సంఘ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పడిపోయిన పరిస్థితి. సంఘ పరిస్థితి పడిపోయి ఉన్నది. ఈనాడు ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే నా జీవితంలో ఒకసారి మనము ఆధ్యాత్మికంగా అద్భుతంగా పైకి రేగుతున్నాం, అద్భుతంగా పైకి రాపబడుతున్నాం, రోషంగా బ్రతకగలుగుతున్నాం, వైరాగ్యంగా బ్రతకగలుగుతున్నాం. కానీ కొన్నిసార్లు ఏమైపోతుందంటే యేసు ప్రభు రాకడ దగ్గరకు వచ్చేసరికి ఆత్మీయ జీవితం అంతా చల్లారిపోతుంది, ఆత్మీయ పరిస్థితి అంతా అనగారిపోతుంది, ఆత్మీయ పరిస్థితి అంతా కూడా మూర్ఛిల్లిపోతుంది. పరిస్థితి ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? లేచి నిలబడాల్సినటువంటి స్థితిలో సంఘం కూర్చొని ఉండిపోయిందంట. సంఘం పడిపోయినటువంటి పరిస్థితిలో ఉందంట. ఆశతో చూశాడు. ఎక్కడ పడిపోయావా సంఘమా, సంఘమా ఎక్కడ పడిపోయావు అని అడిగితే సంఘాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ మాట చూడండి, ప్రియురాలా షూలమితి అని పిలుస్తారండి. ఒకసారి ఆలోచన చేయండి. రా 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 అని పిలిచి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ వ్యక్తి లేకపోతే ఎంత కోపం వస్తుంది? అర్థమవుతుందా? పలానా ప్రాంతం దగ్గరికి మిమ్మల్ని ఎవరైనా ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేశారనుకోండి, ఏదైనా పనికి ఇన్వైట్ చేశారనుకోండి, ఫోన్ చేసి అయ్యా పలానా ప్రాంతానికి రా, ప్లేసు డేటు టైం అన్నీ ఫిక్స్ చేసి చెప్పి పంపించాక తీరా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ లేనప్పుడు, అసలు ఆయన చెప్పిన గుర్తులే లేనప్పుడు ఎంత కోపం వస్తుంది చూడండి. ఎంత కోపం వస్తుంది, ఎంత రగులుకుంటుంది అసలు. రే ఎక్కడున్నారా, నువ్వు రమ్మంటేనే కదా ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు ఎక్కడికి పోయావు అని కోపం రావాలి. కానీ యేసయ్యకి ఏం తెలుసా? సంఘం మీద ఇంచు ప్రేమ కూడా తగ్గలేదంటే. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక్కసారి ఆలకించాలి. సంఘము కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘము రాకడ పాటలు పాడి రాకడ కొరకు సిద్ధపడి విశ్వాసముతో ఎదిగి వాక్య అనుభవము ప్రార్థన అనుభవము అన్నిట్లో ఆరిదేరి ఉన్నటువంటి సంఘము పిలుస్తుంటే యేసు ప్రభు తీరా వచ్చిన తర్వాత అక్కడ లేకపోతే యేసు ప్రభు సంఘాన్ని పిలిచే మాట ప్రియురాలా. ఒకసారి ఆలోచించండి. ఆ మాట వస్తుందండి. అసలు ఆ టైంలో కన్నీరు రావాలి, అసలు ఆ టైంలో బాధ రావాలి, అసలు ఆ టైంలో వేదన రావాలి. అయ్యో పిలిచిన వారే ఇక్కడ లేకపోతే, అయ్యో ఇక్కడ ఎవ్వరు లేరు, నాకున్నదల్లా ఆయన ఒక్కడే, ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన లేకపోతే బాధ ఎంత వేదనకరంగా ఉంటుంది, ఎంత వర్ణనాతీతంగా ఉంటుంది. కానీ యేసయ్య ప్రేమ ఏంటో తెలుసా? సంఘం మీద పెట్టుకున్నాడు. దేనికో తెలుసా? తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా. తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, తన చూస్తున్నాడంట. చూడండి ఆ మాట చూడండి. 9వ వచనం కింద 9వ వచనం, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంత గుండా తొంగి చూస్తున్నాడు. ఎవరిపైన చూస్తున్నాడంట? సంఘాన్ని తొంగి చూస్తున్నాడంట. ఎక్కడి నుండి చూస్తున్నాడో తెలుసా? పరలోక రాజ్యములో కూర్చొని, తన ఆశ్రయంలో కూర్చొని తొంగి చూస్తున్నటువంటి దీనటువంటి కన్నులు సంఘం మీద పడుతున్నాయి. కానీ సంఘం చూస్తేనేమో
కూర్చుండిపోయింది. సంఘ పరిస్థితి ఏమో పడిపోయిన పరిస్థితిలో ఉంది. అయ్యో, ఒకప్పుడు అద్భుతకరమైన భక్తి, ఒకప్పుడు ఆశ్చర్యకరమైన భక్తి, ఒకప్పుడు అద్భుతమైన ఉపదేశాలు. కానీ నాడు సంఘం కొరకు యేసుప్రభు ఆశతో వచ్చి చూస్తేనేమో సంఘం అక్కడ లేదు. పిలుస్తున్నాడు ప్రేమతో, ప్రియురాలా షూలమితి, ఎక్కడున్నావమ్మా, ఎక్కడ పడిపోయావు నువ్వు అని అంటే, ప్రియులరా ఒకసారి ఆలోచించాలి. గెహాజీని గుర్తు చేస్తాను మీకు, గెహాజీని గుర్తు చేస్తా. నమ్మకంగా పరిచర్యకు వచ్చాడు గెహాజీ, నమ్మకమైనటువంటి సేవ చేయడానికి వచ్చాడు గెహాజీ. ఎవరి దగ్గరికి వచ్చాడో తెలుసా? ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి నమ్మకంగా పరిచర్య చేయాలని ఇష్టపడ్డాడు. ఫస్ట్లో ఉన్న ఆతృత, ఫస్ట్లో ఉన్నటువంటి ఆశ, ఫస్ట్లో ఉన్నటువంటి ఆసక్తి ఎంత వైరాగ్యంగా ఉన్నాడో తెలుసా? ఎలీషాతో మాటిస్తున్నాడు, గెహాజీ మాటిస్తున్నాడు, ఎలీషా నీతో నమ్మకంగా ఉంటానయ్యా, పరిచర్య అంతవరకు నీకు నమ్మకంగా ఉంటానయ్యా, నా ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా నీ చెయ్యి విడిచిపెట్టనయ్యా అని గెహాజీ మాట ఇచ్చాడు. ఎలీషా పూర్తిగా నమ్మేశాడు, గెహాజీని పూర్తిగా నమ్మేశాడు. గెహాజీని ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తున్నాడు. పలానా ప్రాంతంలో ప్రార్థన తీసుకెళ్తున్నాడు, పలానా ప్రాంతంలో విధవరాలు తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తున్నాడు ఎలీషా. ఎవరిని? గెహాజీని. గెహాజీ ఎలా ఏ ఆశతో వచ్చాడు ఎలీషా దగ్గరికి? సేవ చేయాలి, రోషంగా బ్రతకాలని వచ్చాడు. రోషంగా అనేకొల్ని బంధకాల నుండి విడిపించి, ఆ సంఖ్యల నుండి విడిపించి, పాపపు బ్రతుకుల నుండి విడిపించి, అనేకొల్ని క్రీస్తు రాజ్యంలో ఏర్పాటు చేయడానికి, అనేకొల్ని క్రీస్తులోనికి మిలనం చేయడానికి, అనేకొల్ని క్రీస్తుతో సంపూర్ణంగా చేయడానికి గెహాజీ తీర్మానం చేసుకొని ఎలీషా దగ్గరికి వస్తే, ఎలీషా అడుగుతున్నాడు గెహాజీని, గెహాజీ ఎక్కడ పడిపోయావయ్యా నీవు, గెహాజీ ఎక్కడ పడిపోయావయ్యా నీవంటే, గెహాజీ మాట్లాడుతున్నాడు, నయమాను యొక్క కుష్టి రోగం నయమైపోతే గెహాజీ యొక్క నయమాను పాస్టర్ గారికి ఇస్తున్నటువంటి కానుకల మీద పడిపోయాడంట గెహాజీ. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయాలి, ఎక్కడ పడిపోయింది? ఇప్పుడు సంఘాన్ని దేవుడు అంటున్నాడు లేపురుదన్నాడు, రోషంగా బయటికి రా, లే, కూర్చున్న స్థితిలో ఉండిపోవద్దు, పడిపోయిన స్థితిలో ఉండిపోవద్దు, పైకి లే అని సంఘానికి దేవుడు ఒక అద్భుతమైన వర్తమానం ఇస్తున్నాడు. గెహాజీ ఎక్కడ పడిపోలేవయ్యా అని ఎలీషా అడుగుతుంటే, అయ్యా ఇస్తున్న కానుకల మీద పడిపోయానయ్యా, ఆ కానుకలు నన్ను వ్యామోహించాయి, ఆ కానుకలు నన్ను ఆకర్షించాయి, ఆ కానుకలు నన్ను తీసుకోవాలి ప్రేరేపించాయి అయ్యా. గెహాజీ అక్కడ పడిపోయాడు. ఫస్ట్లో ఉన్నదేంటి? ఫస్ట్లో ఎలా వచ్చాడు సంఘానికి? ఎంత ఆశతో వచ్చాడు, ఎంత రోషంగా వచ్చాడు, ఎంత బ్రతుకుదాం వచ్చాడు, దేవుని కొరకు ప్రయాసపడదామని వచ్చాడు. కానీ తీరా చూస్తే ఎలీషా ఎక్కడ పడిపోయాడంటే డబ్బు దగ్గర పడిపోయాడు. గెహాజీ డబ్బు దగ్గర పడిపోయాడు. ఒక్కసారి ఆలకించాలి. ఇప్పుడు గెహాజీ లే 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 అని ఎలీషా ఎన్నిసార్లు చెబుతున్నా కూడా అదే వేలోకి వెళ్ళిపోతున్నాడు గెహాజీ, అదే ప్రాంతంలో గుండా వెళ్ళిపోతున్నాడు. ఒకసారి ఆత్మీయ కోణంలో నిన్ను నన్ను ఆలోచన చేసుకున్నట్లయితే, నువ్వు లోకంలోనికి వెళ్తున్నావు, సోమవారం నుండి శనివారం వరకు లోకంలో బ్రతుకుతున్నావు. ఏది నిన్ను ఆకర్షిస్తుంది? వాక్యాలు విన్నంతసేపు రోషంగా బ్రతుకుతున్నావు, వాక్యాలు విన్నంతసేపు అద్భుతకరంగా తీర్మానాలు చేసుకుంటున్నావు. మరి లోకములోనికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి? ఏదైనా తోట ఏర్పాటు చేసిన తర్వాత అవ్వమ్మ ఆదాము ఇద్దరు దేవుని కొరకు ఎదురు చూస్తున్నారండి, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. సాయంకాలపు సమయము, ప్రతి సాయంకాలం యేసయ్య వస్తాడు కదా, యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్యతో వచ్చినప్పుడు యేసయ్యతో సహవాసం చేయాలి, యేసయ్యతో వచ్చినప్పుడు యేసయ్యలాగా మారిపోవాలి అని ఆదామవ్వలు ఇష్టపడుతున్నారు. సాయంత్రము కాలేదు, సాయంత్రం అయిపోయి మాట్లాడి వెళ్ళిపోయాడు దేవుడు. మరలా ఉదయం వచ్చింది. ఉదయం వచ్చినప్పటికీ కూడా సాయంత్రం దేవుడు వస్తాడన్న వాళ్ళ విషయం వాళ్ళకి తెలుసు. అర్థం చేసుకోలేకపో ఈసారి యేసయ్య వస్తాడు అన్న విషయం వీరికి తెలుసు. ప్రతి చల్లపూటన యేసయ్య వచ్చి మాతో సహవాసం చేస్తాడని, ప్రతి చల్లపూట యేసయ్య మాతో వచ్చి అద్భుతకరముగా ఆయనలాగా మమ్మల్ని మారుస్తాడు అని అన్ని విషయాలు వీళ్ళకిద్దరికి తెలుసు. అయినప్పటికీ ఏడబడిపోయారో తెలుసా? చూడటం వలన పడిపోయారు. తెలుసు వాళ్ళకి. ఏం తెలుసు? ప్రతి చల్లపూటన యేసయ్య వస్తాడని.
చూస్తూ ఉంటే ఆ పండు మధురంగా కనపడదు వాళ్ళకి, ఆకర్షణీయంగా కనపడదు వాళ్ళకి, రమ్యముగా కనపడదు వాళ్ళకి. ఆ రమ్యమైనటువంటి పండు తిని ఏం చేశారో తెలుసా? వారి మహిమ దేహాన్ని కోల్పోయి పడిపోయారు. సాధారణంగా కోపం రావాలి కదా యేసయ్యకి, యేసయ్య కోపం రావాలి కదా. రేపు ప్రతి చల్లపూట నీ దగ్గరికి వస్తున్నాను కదా, వచ్చినా కూడా కొంచెం ఒక్క నమ్మకం కూడా లేకుండా చేసుకున్నావు కదా. ఆకులు లేని అంజూరమా, నమ్మకం లేనివాడా, దుష్టుడా, భ్రష్టుడా అని పిలవాలి. కానీ ఆయన మనకి పెట్టిన పేరేంటో తెలుసా? ప్రియురాలా, షూలమితి. ఏమైనా తగ్గిందండి? యేసయ్య ప్రేమలో కొంచెమైనా తగ్గిందండి? మన ప్రేమలు అన్నీ తగ్గుకుంటూ వస్తాయి. గెహాజీ ఏ విధంగా అయితే రోషంగా వచ్చాడో, రోషంగా బ్రతకడానికి వచ్చాడు, వచ్చినటువంటి గెహాజీ పడిపోయాడు. మహిమ దేహములతో నింపబడినటువంటి ఆదామోబులు ఆ యొక్క ఆకర్షణీయమైనటువంటి పండు తిని పడిపోయారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, లే, ఇక చాలు, పడిపోయిన స్థితి చాలు. వర్షం ఆగిపోయింది, చలికాలం ఆగిపోయింది, ఇక వెచ్చకాలం వచ్చే కాలం వచ్చేసింది. అయ్యో, కోకిలలు కోహలాలు వచ్చేసేటువంటి అద్భుతమైనటువంటి సౌండ్స్ రాబోతున్నాయి. ప్రియులారా, ఇక రా. సంఘాన్ని దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడండి, సంఘాన్ని ఆశ్చర్యకరంగా పిలుస్తున్నాడండి, అద్భుతమైనటువంటి ప్రేమతో పిలుస్తున్నాడండి. ఎక్కడా పడిపోయావు సంఘమా అని పిలుస్తున్నప్పుడు కొందరేమో డబ్బు దగ్గర పడిపోయారు, కొందరేమో పండు దగ్గర పడిపోయారు. ప్రియులారా, యూదా చూడండి ఎక్కడ పడిపోయారు. యూదా ఎక్కడ పడిపోయాడు? ఆయన డబ్బు దగ్గరే పడిపోయాడు. చూడండి ఎంత శ్రేష్టమైన అనుభవం, చూడండి ఎంత శ్రేష్టమైన అనుభవంలోకి రావాలన్నా 12 మంది శిష్యులు. ఎంతమంది శిష్యులు యేసు ప్రభుకి? 12 మంది శిష్యులు. ఆ 12 మందికి ఉన్నటువంటి హోదా కోల్పోయాడు యూదా. 12 మంది ఎక్కడికి వెళ్తే అక్కడ నెత్తి మీద చేతులు పెడితే స్వస్థతలు జరుగుతున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అద్భుతకరముగా బాగుపడిపోతున్నారు 12 మంది. ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా కూడా. ఇప్పుడు యూదా కూడా వెళ్ళాలి, యూదా కూడా చెయ్యి వేయాలి, యూదా కూడా అద్భుతకరమైన భక్తి చేయాలి. కానీ ఆధిక్యత కోల్పోయాడు. యూదా తన చేతులారా తన యొక్క ఆధిక్యతను కోల్పోయాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ పూట కూడా మనం ఆలోచన చేయాలి. మనం కూడా కొన్ని సందర్భాల్లో మనము ఒక రోషంగా బ్రతకాలని వస్తాం మందిరానికి. తర్వాత లోకంలోకి వెళ్ళిపోగానే ఆ లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్నవే ఏం చేస్తాయంటే మనల్ని పడిపోయేటట్లుగా చేస్తున్నాయి. లోతు భార్య ఒక సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాన్ని చూస్తే నువ్వు ఉప్పు స్తంభంగా మారిపోతావని చెప్పినా కూడా ఏమాత్రం ఆలోచించకుండా వెనక తట్టి తిరిగి ఉప్పు స్తంభంగా మారిపోయింది. చూడండి, భక్తుల యొక్క ప్రారంభం ఎలా ఉంది, భక్తుల యొక్క ప్రారంభ జీవితం ఎలా ఉంది, భక్తురాళ్ళ యొక్క ప్రారంభ జీవితం ఏ విధంగా ఉంది? అద్భుతంగా పెట్టుకున్నారు, ఆశ్చర్యకరంగా పెట్టుకున్నారు. కానీ తీరా చూస్తేనేమో యేసయ్య వచ్చే టైంలో ఆ భక్తి కోల్పోయారు, ఆ వైరాగ్యం కోల్పోయారు. ఒకవేళ నీవు కొన్ని విషయాల్లో పడిపోతున్నట్లు వ్యక్తివైతే, కొన్ని విషయాల్లో ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతున్నటువంటి వ్యక్తివైతే ఈ మాటలు నీ కోసమే. చిన్న వాటి కొరకు నీవు ఏమాత్రము దేవుని యొక్క ప్రేమను పక్కన పెట్టొద్దు. కొంతమంది పడిపోకుండా దేవుని కొరకు నిలబడిన వాళ్ళు ఉన్నారు తెలుసా. నాకు బైబిల్ గ్రంథంలో నచ్చినటువంటి వ్యక్తి స్టెఫెన్. బైబిల్ గ్రంథంలో అత్యద్భుతంగా నచ్చినటువంటి వ్యక్తి స్టెఫెన్. ఈ స్టెఫెన్ వచ్చినటువంటి సందర్భం ఏంటో తెలుసా? స్టెఫెన్ ఆ యొక్క అన్య కుటుంబముల నుండి రక్షించబడిన తరువాత యేసయ్య ప్రేమను తెలుసుకొని యేసయ్య సువార్తను అంగీకరించిన తర్వాత ఆ యేసయ్య మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఎంత గొప్పదో తెలుసా? యూదులందరూ కలిసి స్టెఫెన్ని చంపాలని చూశారు. రాళ్ళు పట్టుకొని ఉరికిస్తున్నారు. ఎవరిని? స్టెఫెన్ని. ఈ స్టెఫెన్ని ఉరికిస్తున్నారు, కొడుతున్నారు, రాళ్ళ దెబ్బలు తగులుతున్నాయి. మనమైతే ఒక్క రాయి దెబ్బ తగలగానే యేసయ్యని వదిలేస్తాం. మనమైతే ఒక చిన్న కష్టం వచ్చేస్తే యేసయ్యని వదిలేస్తాం.
ఏదైనా ఆత్మీయ జీవితంలో కొంచెం కదిలిపోతే ఇక అప్పటితోటి ఆత్మీయ జీవితం సన్నగిలిపోద్ది. ప్రారంభంలో ఉన్నంత రీతిగా ఉండదు. కానీ స్టెఫెను ప్రారంభంలో ఏ రీతిగా దేవుని మీద అపారమైన ప్రేమ పెట్టుకున్నాడో, రాళ్ళ దెబ్బలు తింటున్నా కూడా అదే విశ్వాసము చేత నిలబడ్డాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభంలో ఉన్న భక్తి చివరి దాకా ఉన్నది. ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి యేసయ్య రాకడ వరకు ఉండిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క రాయి దెబ్బ పడుతున్నా కూడా యేసయ్య దర్శనం చూస్తున్నాడు. ఒక్కొక్క రాయి దెబ్బ పడుతున్నప్పుడల్లా యేసయ్యను చూస్తున్నాడు. సింహాసనం మీద ఉన్న కూర్చొని ఉన్నటువంటి యేసయ్యను చూస్తున్నాడు స్టెఫెన్. యేసయ్య మీద పెట్టుకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమకు ఫలితం దేవుడు ఏమిచ్చాడో తెలుసా? దేవుడు ఏమిచ్చాడో తెలుసా? సింహాసనం మీద నుండి లేచి నిలబడ్డాడు. చప్పలు కొట్టండి. మామూలు విషయం అండి. యేసయ్య సింహాసనం మీద లేచి నిలబడి స్టెఫెన్ ఆహ్వానిస్తున్నాడు. మన ముందు ఒక 10 మంది మనం వస్తుంటే లేచి నిలబడితే మనకి ఎంత గౌరవంగా ఉంటుంది, ఎంత ఆశగా ఉంటుంది. నేను వస్తుంటే ఒక 10 మంది లేచారు నా కొరకు అని. ఒక్కడు లేచినా కూడా 10 మంది చెప్పుకుంటాం. కానీ స్టెఫెన్ అంట అంత హీన స్థితిలో పడిపోతున్నా కూడా, దెబ్బలు తింటున్నా కూడా, అది రకరకాల రక్తాలన్నీ కారుతున్నప్పుడు ఆ దర్శనం చూస్తుంటే దేవుడు లేచి నిలబడి స్టెఫెన్ ఆహ్వానిస్తా వస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రారంభంలో ఉన్న భక్తే అంతం వరకు చేస్తున్నాడు. ప్రారంభము నుండే ఏదైతే విశ్వాసం పెట్టుకున్నాడు అదే విశ్వాసముతో కొనసాగుతున్నాడు. ఈ రోజున మాటలు వింటున్న నీవు ప్రారంభములో ఏ విశ్వాసముతో అయితే వచ్చావో మందిరానికి, ఏ విశ్వాసముతో అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ విశ్వాసముతో అయితే నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నావో, అదే దీవెన, అదే ఆశీర్వాదంతో నువ్వు ముందుకు వెళ్ళగలగాలి. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయాలి. ఆ తర్వాత ఏం చేస్తుందంట? సంఘము షోలమితులెమ్ము అంటే పడిపోయిన స్థితిలో ఉంది, పడిపోయిన స్థితిలో ఉంది. ఆ తర్వాత రమ్ము అంటే రమ్ము అంటుందంటే అంటే యేసయ్య ఊహించినటువంటి స్థలంలో లేదు సంఘం. ఎక్కడుంది సంఘం? అంటే యేసయ్య ఒక ఇమాజినేషన్ చేసుకున్నాడు. నువ్వు లేవాలి అంటే నిలబడాలి, ఒక స్థలంలో ఉండాలి. సంఘమా, నువ్వు ఒక స్థలంలో ఉండాలి. ఇప్పుడు ఒక స్థితి ఏంటి? పడిపోయింది. పడిపోయిన దాన్ని నిలబెట్టారు. నిలబెట్టినప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే రా రా అంటున్నాడు. అంటే అక్కడ లేడు, అంటే సంఘం ఎక్కడ లేదు, దేవుడు ఊహించినటువంటి స్థలం